ఈరోజు మనం మన పిల్లలకి చాలా ఇష్టమైన లాలీపాప్ మోడల్లో ఉండే బ్రెడ్ పాప్స్ తయారు చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకి బ్రెడ్ కావాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసిన బ్రెడ్డే. ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మనం వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము. ఇలాంటి మరీ పెద్దది కాకుండా స్మాల్ సైజ్ బ్రెడ్ ఒకటి తీసుకుంటున్నాను నేను. కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఇలాంటి స్టిక్స్, ఇలాంటిది కాకపోతే పాప్ స్టిక్స్ దొరికిద్ది కదా, అది కాకపోతే ఇంకా మనకి పొడవుకు ఉండే స్క్యూవర్ దొరికిద్ది, అది లేకపోతే ఇదే దొరికింది నాకు. అందుకని నేను ఇది కొంచెం కట్ చేసి ఇలా 2 ముక్కలు చేసేసి దాన్ని కొంచెం టిప్ షార్ప్ చేసుకొని తీసుకుంటున్నాను. మామూలుగా స్క్యూవర్ దొరికితే అది బాగుండదు, కొంచెం పొడవుగా ఉండేది తీసుకోండి. ఇలా టిప్ కొంచెం షార్ప్ చేసుకోవాలి. నేను ఈ బ్రెడ్ని కట్ చేసి తీసుకుంటున్నాను. మన హోమ్మేడ్ బ్రెడ్ కాబట్టి కొంచెం షుగరు అన్నీ మనం వేస్తాం కదా, బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా ఎలా ఉందో చూడండి. ఎంత సాఫ్ట్గా, మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ చిన్న బ్రెడ్ని మొత్తం తీసుకుంటున్నాను. ఇది మిక్సీ జార్లో వేసి పొడి చేస్తున్నాను. మామూలుగా మనం బయట కొనుక్కునే బ్రెడ్ అయితే ఒక 10 పీసులు చాలు, సరిపోయిద్ది. ఈ చిన్న బౌల్లో కొంచెం షుగర్ తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ సిరప్ కావాలి మనకి. ఆ బౌల్లోనే ఒక అర బౌల్ వాటర్ వేస్తున్నాను. ఇంకా మన స్టవ్ మీద పెట్టి బాగా కరిగించుకొని ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆపేస్తున్నాను. ఇప్పుడు షుగర్ అంతా బాగా కరిగిపోయి థిక్గా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారడానికి పక్కన పెడదాము. మన బ్రెడ్ని నేను క్రమ్స్ చేశాను, చూడండి పొడి పొడిగా అయింది. దీంట్లో సగం ఒక బౌల్లో వేస్తున్నాను, సగం పక్కన పెడదాము. నేను ఇలాంటి గ్లాస్ బౌల్ ఒకటి తీసుకున్నాను. ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్. దీంట్లో నుంచి ఒక ముక్కని మెల్ట్ చేయబోతున్నాను. ఇది కాకపోతే మన డైరీ మిల్క్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, మనం తినే చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఈ చాక్లెట్ మెల్ట్ చేసేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఇలాంటి బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని దాని మీద ఈ గ్లాస్ బౌల్ ఏదైనా పట్టుకొని ఆ వచ్చే ఆవిరిలోనే మెల్ట్ చేసుకోవాలి. లేకపోతే చాక్లెట్ ఇరిగిపోయినట్టు అవుతుంది. మనం మెల్ట్ చేసిన చాక్లెట్లో నుంచి సగం ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెడుతున్నాను, మన పాప్స్ని డిప్ చేయడానికి సరిపోయేటట్టు. మిగిలే దానిలోకి మనం ఇందాకన పెట్టాం కదా బ్రెడ్ క్రమ్స్, అది వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి, మనకి ఉండలు చేయడానికి కుదిరేటట్టు. చూడండి, ఇలా నేను ఒక 2 స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కాబట్టి మరీ అంత తీయగా ఉండదు. మనం కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కావాలంటే 1 స్పూన్ షుగర్ సిరప్ కూడా వేసి కలుపుకోండి, సరిపోయిద్ది. చూడండి, నాకు కరెక్ట్గానే ఉంది, సరిపోయింది. మీకు అలా బౌల్స్ సరిగా రావట్లేదు అనుకుంటే 1 స్పూను షుగర్ సిరప్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగా అన్ని బౌల్స్ రెడీ చేసుకోవాలి. మరీ పెద్ద సైజు కాకుండా నేను చిన్న సైజులు చేస్తున్నాను. మన చాక్లెట్ బ్రెడ్ పాప్స్కి రెడీ చేసేసాను. మరి ఇంకా ఇప్పుడు మనం కొంచెం సగం పక్కన పెట్టాం కదా, దానిలోకి మామూలుగా షుగర్ సిరప్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని మిక్స్ చేసి చూడాలి. కాసేపు అంటే 1 నిమిషం మిక్స్ చేయాలి, అప్పుడే కదా కొంచెం నానిద్ది. చూడండి, నేను ఇంకా 1 స్పూన్ కూడా వేస్తున్నాను. ఈ 3 స్పూన్స్ వేసేటప్పటికి నాకు కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా బౌల్స్ చేయడానికి కుదురుతుంది. ఇది కూడా బౌల్స్ చేసేస్తున్నాను. అన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం స్టిక్స్ రెడీ చేసి పెట్టాము కదా, ఆ స్టిక్స్ని తీసుకొని ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ చేసే దాంట్లో డిప్ చేసేసి ఇలా డిప్ చేసేసి దాని మీద గుచ్చుకోవాలి. ఎందుకంటే ఈ స్టిక్ బాగా సెట్ అయితేనే మళ్ళీ మనం ఈ చాక్లెట్ సిరప్లో ఈ బౌల్స్ని ఒకటొకటి డిప్ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది, లేకపోతే స్టిక్లో నుంచి ఊడి వచ్చేసిద్ది. ఇప్పుడు మనం ఇది అన్నీ రెడీ చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టి సెట్ చేసుకోవాలి. నేను మామూలుగా ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టేసరికి నాకు సెట్ అయిపోయింది. నేను కొంచెం స్ప్రింగిల్స్ అంటారు కదా, కేకులో చాక్లెట్లు అలా డెకరేట్ చేసేది, అది కొంచెం తీసి పెట్టాను. మన చాక్లెట్ తీసి పెట్టాను, మెల్ట్ చేసింది. ఇది కూడా బాగా సెట్ అయింది, బాగా డ్రై అయిపోయింది, స్టిక్ బాగా అదుకుంది.
అలాగే ఇప్పుడు చిన్న బౌల్లో నేను షుగర్ ఒక గ్లాసులో పెట్టాను. చిన్న బౌల్లో పెడితే అది ఇలా ఉండట్లేదు. ఇప్పుడు కొంచెం పెద్ద గ్లాస్ తీసుకుంటే ఇలా ఉంటుంది స్టిక్. మనం చాక్లెట్ దాని మీద ఇలా డిప్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టాలంటే కింద పెట్టుకోలేము కదా, అందుకని ఇలాగా డిప్ చేసి కొంచెం పైన ఎక్సెస్గా వచ్చేదంతా కొంచెం కిందకి డ్రాప్ చేసిన తర్వాత ఇలా షుగర్ బౌల్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అందంగా ఉంటుంది కదా, అందుకని ఇలాగే మనం అన్నీ రెడీ చేద్దాము. ఎక్సెస్గా వచ్చే చాక్లెట్ని ఆ గ్లాసులోనే తీసేసేయండి. తర్వాత ఇలాగ పెట్టండి. ఇలాగ వైట్ బ్లాక్ అన్నీ దానిలో డిప్ చేసి రెడీ చేద్దాము. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా వాపు కూడా దీనికోసం చాలాసేపు నుంచి వెయిటింగ్. నేను మొదలు పెట్టేటప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు. ఈ స్టిక్ కావాలని కంపల్సరీగా ఏం లేదు, మనం ఇలాగే బౌల్స్ లాగైనా తయారు చేసుకోవచ్చు. కానీ స్టిక్స్ ఉంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని మనం ఇలా స్టిక్స్ కూడా పెడుతున్నాము. మామూలుగా బౌల్స్ లాగా చేసినా బాగుంటుంది. అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ 7 కంటిన్యూస్. బై బాయ్.